వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కర్ణాటకకు సీఎం రేవంత్ రెడ్డి. గుర్మిట్కల్ సేడంలో కాంగ్రెస్ సభలకు హాజరు. నేడు 3 జిల్లాల్లో జగన్ పర్యటన. చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో సభలు. ప్రచారంలో దూకుడు పెంచిన బీఆర్ఎస్. నేడు ఖమ్మంలో కేసీఆర్ రోడ్ షో. నేడు తెలంగాణకు జేపీ నడ్డా. కొత్తగూడెంలో ప్రచార సభకు హాజరు. మహారాష్ట్రలో ప్రధాని మోదీ పర్యటన. షోలాపూర్, కరద్, పూణేలలో ర్యాలీలు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ. తన అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యాన్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. బేమేతరా జిల్లా కతియా గ్రామంలో సంవిధాన్ మీటింగ్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వ్యాన్లో 40 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యాన్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 5 మహిళలు, 3 చిన్నారులు ఉన్నారు. బేమేతరా జిల్లా కతియా గ్రామంలో సమాధిన్ మీటింగ్ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వ్యాన్లో 40 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బట్నవిల్లి దగ్గర లారీ ఆటోను ఢీకొట్టడంతో స్పాట్లోనే 4 మృతి చెందారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి యానంలో బర్త్డే పార్టీ చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కోనసీమ జిల్లా అమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భట్నవిల్లి దగ్గర లారీ ఆటోను ఢీకొట్టడంతో స్పాట్లోనే నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి యానంలో బర్త్డే పార్టీ చేసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చక్రధర్ అందిస్తారు. చక్రధర్, కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విషాదం ఏంటంటే ఎవరైతే పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడో ఆ పిల్లాడు ఈ ప్రమాదంలో మరణించడం దారుణమైన విషాదం. వీళ్ళందరిది మా కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామం. అక్కడ జతిన్ అనే కుర్రాడు, అతను పుట్టినరోజు నిన్న. ఆ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం కోసం యానం వెళ్ళారు. యానం ఎందుకు వెళ్తారంటే అక్కడ మద్యం తక్కువ రేటుకు దొరుకుతుంది. దాంతో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వేడుకల కోసం యానా వెళ్తూ ఉంటారు. అక్కడ యానాల్లో మద్యం సేవించిన తర్వాత అర్ధరాత్రి ఆటోలో తిరిగి వాళ్ళ మామిడి కుదురు బయలుదేరారు. మార్గ మధ్యంలో బట్నవిల్లి, అమలాపురం శివార్లో ఉంటుంది, ఆ బట్నవిల్లి అనే గ్రామం దగ్గర ఎదురుకుండా వస్తున్న లారీ ఈ ఆటోని ఢీకొట్టింది. దాంతో అక్కడికక్కడే నలుగురు కుర్రాళ్ళు చనిపోయారు. అందులో జతిన్ కూడా ఉన్నాడు. దారుణ విషాదం అది. ఎవరైతే పుట్టినరోజు జరుపుకుని వేడుకలు ఇచ్చాడో ఆ పిల్లాడు జతిన్ కూడా అక్కడే మృతి చెందాడు. మిగతా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలు కూడా చాలా తీవ్రంగా అయ్యాయి. వాళ్ళని వెంటనే అమలాపురంలో కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అటు నగరంలో వాళ్ళ స్వగ్రామమైన నగరంలోనూ విషాద ఛాయలు ఉన్నాయి. అలాగే కిమ్స్ హాస్పిటల్ దగ్గర కూడా చాలా విషాదమైన ఉన్నాయి. దారుణం ఏంటంటే గతంలో చాలా సార్లు పోలీసులు 11 తర్వాత ఎవరు ఆ యానాన్ని నుంచి రావడానికి వీల్లేదు అని ఒక ఆంక్షలు విధించారు. అయినా కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్ళు వస్తున్నారంటే అక్కడ ఒక పికెట్ పెట్టారు, రానివ్వకుండా చేశారు. కాకపోతే ఈ ఎలక్షన్ టైంలో దీని మీద దృష్టి పెట్టడం కాస్త తగ్గిందేమో అనుకోవాలి. అందువల్ల వాళ్ళు బాగా తాగిన మైకంలోనే ఇటువైపు వచ్చారని చెప్పి ఇది పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశం. బాగా తాగడం వల్ల, ఆటో డ్రైవర్ తో సహా అందరూ తాగడం వల్ల ఇలా జరిగింది అని చెప్తున్నారు. ఆ ఎలక్షన్ వల్ల అక్కడ వీటి మీద దృష్టి పెట్టకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. చిన్నారు అందరూ, అంటే అందరూ కూడా 27 ఏళ్ల లోపు పిల్లలు, అందరూ చిన్న చిన్న పిల్లలే, మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు. వాళ్ళలో ఒక నలుగురు, 8 మంది వెళ్ళారు, నలుగురు అక్కడే మరణించారు. ఇంకో నలుగురు పరిస్థితి కొంచెం సీరియస్ గానే ఉంది. ఆ వైద్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే సరే ఎలక్షన్ సీజన్ కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు వెళ్ళారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం ఆ స్థానికంగా ఉన్న నాయకులు కాస్త సీరియస్ గా తీసుకుని కొంచెం హడావిడిగా వాళ్ళు కాస్త వాళ్ళ పాత్ర ఎక్కువ ఉంది. వీళ్ళందరినీ తీసుకొచ్చి అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాట్లు అన్ని చేశారు. చికిత్స అయితే జరుగుతోంది. మరోవైపు నగరంలో ఆ 4 కుటుంబాలు ప్లస్ ఈ గాయాలైన 4 కుటుంబాలు, వీళ్ళందరూ ఊరంతా, గ్రామం అంతా కూడా చాలా విషాదంగా ఉంది, విషాద ఛాయలతో ఉంది. ఆ మిగతా నలుగురు త్వరగా కోలుకోవాలని, కోలుకుని మళ్ళీ బయట రావాలని అందరూ ప్రార్థనలు అవి చేస్తున్నారు. ఇక్కడున్న పరిస్థితి అయితే ఇది. కాకపోతే దీన్ని నివారించడానికి, ఈ ప్రమాదాలు నివారించడానికి యానాల్లో ఖచ్చితంగా అటు ఇటు కూడా, అటు కాకినాడ వెళ్లే వైపు, ఇటు అమలాపురం వచ్చే వైపు కూడా 11 తర్వాత ఇంకెవరు రాకుండా ఆంక్షలు విధిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలు ఆపలేము. రైట్, థ్యాంక్ యూ చక్రధర్. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఉపసంహరణ గడువు ఈవేళతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విత్డ్రాకు అవకాశం ఉంది. సాయంత్రానికి బరిలో నిలిచే అభ్యర్థులపై క్లారిటీ రానుంది. మరోవైపు ప్రధాన పార్టీలకు రెబల్స్ టెన్షన్ పట్టుకుంది. ఏపీలోని ఎన్డీఏ కూటమికి రెబల్స్ టెన్షన్ ఉంది. కూటమికి 5 చోట్ల రెబల్స్ నామినేషన్ వేశారు. ఉండి, పోలవరం, కావలి, నూజివీడు, గన్నవరంలో టికెట్ రాకపోవడంతో రెబల్స్ బరిలోకి దిగుతున్నారు. ఉండి నుంచి రెబల్ అభ్యర్థిగా శివరామరాజు నామినేషన్ వేశారు. అలాగే కావలి నుండి రెబల్గా పసుపులేటి సుధాకర్, పోలవరం నుంచి రెబల్గా సూర్యచంద్రరావు నామినేషన్ వేయగా
నూజివీడు నుంచి ముద్రబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరం నుంచి కొరప్రోలు శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, కొనసాగుతారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. వైసీపీ అధినేత ఇప్పటికే సిద్ధం మేమంతా సిద్ధంతో ప్రజల్లోకి వెళ్లారు. మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అనంతరం మేమంతా సిద్ధం మలి విడత ప్రచారం ప్రారంభించారు. నిన్న తాడపత్రి వేదికగా జగన్ రెండో దశ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభించారు. అనంతరం వెంకటగిరి, కందుకూరులో ప్రచారం నిర్వహించారు. ఇవాళ 3 నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రానున్నారు. అమలాపురం పార్లమెంటు పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్న అంబాజీపేట బస్టాండ్ రోడ్లో జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకసారి మాత్రమే జగన్ జిల్లాకు వచ్చారు. అది కూడా రావులపాలెం జాతీయ రహదారిపై అభివాదం చేసుకుంటూ కాకినాడ వెళ్లారు. ఇప్పుడు రెండో విడత సీఎం జిల్లాకు వస్తున్నారు. జిల్లాలోని ముఖ్య కూడలిగా భావించే అంబాజీపేటలో జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో ఎన్నికల వేడి మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంటులోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలవడమే టార్గెట్గా పెట్టుకుంది బీజేపీ. మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న కమలనాథులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అగ్రనేతలు పర్యటిస్తున్నారు. ఎంపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తెలంగాణలో వరుసగా 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రేపు ప్రధాని నరేంద్ర మోదీ, బుధవారం అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. పర్యటనలో భాగంగా బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్తగూడెం జనసభ బహిరంగ సభలో జేపీ నడ్డా ప్రసంగిస్తారు. ఆ తర్వాత మహబూబాబాద్లో నిర్వహించే సభలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలోని నిజాంపేటలో రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి ఐటీసీ కాకతీయలో పార్టీ నాయకులతో సమావేశమవుతారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశనం చేయనున్నారు. జేపీ నడ్డా రాత్రికి హైదరాబాద్లోనే బస చేస్తారు. ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందు చూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్లమెంటు పోరులో బీ టీం మంటలు ఎగిసిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన బీ టీం డైలాగ్ వార్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య మాటల తోటాలు పెరుగుతున్నాయి. బీ టీం ఆరోపణలు పార్లమెంట్ ఫైట్లో హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఎవరికి ఎవరు బీ టీం, ఎవరికి ఎవరు వెన్నుదన్నుగా నిలుస్తూ తెర వెనుక మద్దతు ఇస్తున్నారు? లోక్సభ ఎన్నికల వేళ సాగుతున్న పొలిటికల్ గేమ్లో నడుస్తుంది ఏమిటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల జాతర రంజుగా సాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా సాగుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వారుతో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య బీ టీం మంటారగడం మరింత రాజుకుంటోంది. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ, బీఆర్ఎస్ బీ టీం అని ఆరోపిస్తోంది కాంగ్రెస్. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్, మేడిగడ్డ బ్యారేజ్లు కుంగుబాటును అస్త్రంగా మార్చుకున్న హస్తం నేతలు గులాబీ నేతలను బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ కూడా అదే పాట పాడుతోంది హస్తం పార్టీ. తాజాగా రిజర్వేషన్ల వ్యవహారంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ టార్గెట్గా విరుచుకుపడ్డారు. బీజేపీ కుట్రను ఎందుకు నిలదీయడం లేదని మండిపడ్డారు. ఇక ఇదే సందర్భంగా ఈటెలతో మల్లారెడ్డి సంభాషణపై నిలదీశారు. మల్లారెడ్డిపై పార్టీపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ఈటెలను కేసీఆర్ విమర్శించకపోవడం కూడా బీజేపీతో దోస్తానే కారణమన్నారు. జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసమే బీజేపీ కుట్రను నిలదీయడం లేదని ఫైర్ అయ్యారు. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఇక సీఎం రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రేవంత్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కయ్యారని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే ఆదానాన్ని కౌగిలించుకున్నారని, మోదీని బడేబైని వ్యాఖ్యానించారని మండిపడ్డారు. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికల్లో వీక్ క్యాండిడేట్లను పెట్టి పరోక్షంగా బీజేపీ విజయానికి సహకరించారని మండిపడ్డారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు కోసమే రేవంత్ తప్పిస్తున్నారని విమర్శలు గుప్పించారు. అందుకే డమ్మీ అభ్యర్థులను బరిలోకి దించారని ఆరోపించారు హరీష్ రావు. అలాగే నామినేషన్ రేపు అనగా అభ్యర్థులను ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం కూడా బీజేపీ విజయం కోసమేనని నిప్పులు చెరిగారు. ఇకపోతే బస్సు యాత్ర సందర్భంగా కాంగ్రెస్ వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎవరికి బీ టీం అని ప్రశ్నిస్తున్నారు. భువనగిరిలో కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయ్యాయి కాబట్టే బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ దించేసి కాంగ్రెస్ నుంచి చైర్మన్, బీజేపీ నుంచి వైస్ చైర్మన్ స్థానాల్లో ఉన్నారని ఆరోపించారు. ఇవాళ నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నావు, బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నది రేవంత్ రెడ్డి. ఇది రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ హుజూరాబాద్ ఎన్నికల్లో ఏం చేసినావు నువ్వు?
ఆ రోజు హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగితే వీక్ క్యాండిడేట్ను పెట్టి కాంగ్రెస్ డిపాజిట్ జప్తయ్యేటట్టు చూసి బీజేపీ గెలుపుకు సహకరించింది నువ్వు. దుబ్బాక ఉప ఎన్నికలో కానీ, మునుగోడు ఉప ఎన్నికలో కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 3 చోట్ల నీ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ ఎందుకు పోయింది? నువ్వు బీజేపీతో కుమ్మక్కై బలహీనమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టి పరోక్షంగా నువ్వు బీజేపీకి సహకరించి 3 చోట్ల బీజేపీ పార్టీని దగ్గరుండి గెలిపించింది రేవంత్ రెడ్డి. మరోపక్క కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒకటేనని కమల్నాథులు ఆరోపిస్తున్నారు. ఇటీవల బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్దతుగా ప్రచారం నిర్వహించిన సభావేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ధరణి కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై రేవంత్ సర్కారు ఎందుకు చర్యలు తీసుకోవడలేదని నిలదీశారు అమిత్ షా. ఆయనే కాదు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా కమల్నాథులు అందరి నోటి వెంట ఈ మాట వినిపిస్తోంది. కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు అని అనుకుంటారు ప్రజలు. కేసీఆర్ 100 అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి అనేటోడు 1000 అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా వీణా వాణి లాంటి అవిభక్త కవలలు వీళ్ళిద్దరు. ఆయన ఒకటి మాట్లాడితే ఈయన 2 మాట్లాడతాడు. జూటా మాటలు మాట్లాడమంటే రేవంత్ గారు కేసీఆర్ కంటే 2 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు తప్ప ఇంకా అంతకంటే ఎక్కువ నిజాలు అయితే ఏం లేవు. ఈ అవిభక్త కవలలని వైద్య రంగం ఎట్లయితే సెపరేట్ చేయలేకపోతుందో ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. తెలంగాణ పార్లమెంట్ ఫైట్లో బీ టీం డైలాగ్ వార్ మరింత తీవ్రమైంది. ఈ డైలాగ్ లేకుండా ప్రచారం ముగించడం లేదు నాయకులు. దీంతో తెలంగాణ ప్రజానీకమంతా ఎవరికి ఎవరు బీ టీం, అసలు తెర వెనుక జరుగుతుంది ఏంటి, కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు కమలనాథులు గులాబీ దళం ఒకటేనా, లేదంటే బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ కుమ్మక్కయ్యారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి రాజకీయ చదరంగంలో కేవలం ఇవన్నీ ఆరోపణలేనా, లేదంటే మద్దతు పాలిటిక్స్ నడుస్తున్నాయా అన్నది తేలాలంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలే సాక్ష్యాలుగా నిలుస్తాయంటున్నారు రాజకీయ నిపుణులు. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం మండిపోతుంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు 5 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరికల స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. నిన్న కూడా 6 జిల్లాల్లో పొగలు కక్కాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలోని చాలా మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రిగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోనూ పలు మండలాల్లో 45 నుంచి 45.3 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మహబూబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఎండ తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాలో వడగాలులు వీచినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుందని, కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో పోనకల్ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన మేడిశెట్టి మహేష్, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూరి గ్రామానికి చెందిన నర్సయ్య వడదెబ్బతో మృతి చెందారు. అటు ఏపీలో ఎండలు మండుతున్నాయి. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈవేళ 51 మండలాల్లో తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వరుస సుడిగాడులతో అమెరికా అల్లకల్లోలమైంది. ఈ నెల 26న 78 టొర్నడోల బీభత్సం తర్వాత మరో 35 నిన్న విరుచుకుపడ్డాయి. ఒక్లహోమా రాష్ట్రంలోని హోల్డన్ విల్ అనే టౌన్లో 2 టొర్నడోలు గంటల వ్యవధిలో విలయం సృష్టించాయి. ఈ క్రమంలో 4 నెలల చిన్నారి సహా 2 మృత్యువాత పడ్డారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్లహోమాతో పాటు టెక్సాస్, నెబ్రాస్కా, కాన్సాస్, మిసోరీ రాష్ట్రాల్లోనూ సుడిగాలుల ప్రభావం కనిపించింది. ఒక్లహోమా రాష్ట్రంలో టొర్నడోల కారణంగా కొన్ని ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఆకస్మిక వరదలు, హిమపాతానికి కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒక్లహోమాలోని సల్ఫర్ అనే టౌన్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. వాహనాలు తిరగబడ్డాయి. అనేక చెట్లు నేలకొరిగాయి. అత్యవసర సిబ్బంది మినహా సామాన్య పౌరులెవరూ తమ టౌన్కు రావద్దని ముర్రే కౌంటీ షరీఫ్ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. చెన్నై వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 78 పరుగుల తేడాతో గెలిచింది. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. దీంతో 134 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్కమ్ 32 రన్స్తో రాణించగా హెన్రిచ్ క్లాసెస్ 20 పరుగులతో పర్వాలేదనిపించిన మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలం కావడంతో హైదరాబాద్కు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే 4 వికెట్లు పడగొట్టి ఎస్ఆర్హెచ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 212 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథి రుతురాజ్ గైక్వాడ్ 2 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. 54 బంతుల్లో 98 పరుగులు చేసిన గైక్వాడ్ ఇన్నింగ్స్లో 10 బౌండరీలు, 3 సిక్స్లు ఉన్నాయి. అతనికి తోడుగా డారిల్ మిచెల్ అర్ధశతకం, శివం దుబే 39 పరుగులతో రాణించారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.